మీరు నా శత్రువులు. మిమ్మల్ని దెబ్బ కొట్టాలి. నాకు కావాల్సింది అంతే. వాణ్ణి మెడబట్టి బయటికి గంటు. కూతురు ముఖంలో సంతోషాన్ని చూడాలి అని కోరుకోవాలి, కానీ నువ్వు చేస్తుందేంటి డాడ్? కార్తీక్ ని అడాప్ట్ చేసుకోవడానికి మృణాలిదేవి రెడీగా ఉంది, ఆఫర్ ఇచ్చింది. కార్తీక్ ఓకే అనటమే ఆలస్యం. 100 కోట్ల ఆస్తికి ఏకైక వారసుడవుతాడు. కానీ నేను కార్తీక్ ఒకేలా ఆలోచిస్తాం. మా ఆలోచనలకి డబ్బు చాలా దూరం. కార్తీక్ మృణాలిని ఆఫర్ని ఒప్పుకోలేదు. దట్ ఈస్ హీ సిన్సియారిటీ. డాడ్, అవసరం లేదు అనుకుంటే ఈ క్షణంలోనే నేను కార్తీక్ తో లేచిపోవచ్చు. అలా చేయటం లేదు. దట్ ఈస్ మై సిన్సియారిటీ. డాడ్, మాకు ప్రేమ ముఖ్యం. అలా అని మీ పరువు పోయే పని చేయం. మీరు మా మంచి గురించి ఆలోచించకపోయినా మేం మీ మంచి గురించి, గౌరవం గురించి ఆలోచిస్తాం. ఎవరిది పక్షపాతం, ఎవరు గొప్ప చెప్పండి డాడ్. కార్తీక్ ఛాలెంజ్ లో గెలిచి తీరుతాడు. సంవత్సరం వరకు వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేస్తా అంటే మీ ఇష్టం. వాస్తవాన్ని ఒప్పుకొని మనసు మార్చుకొని వెంటనే కోరుకున్న వాడితో కూతురు పెళ్లి చేయటం తెలివైన వాడు చేసే పని. ఆలోచించుకో డాడ్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. ఈగోని పక్కన పెట్టి కూల్గా ఆలోచించి డెసిషన్ తీసుకో. మామయ్య గారు, ఈ టెన్షన్ భరించడం కష్టంగా ఉంది. ఇప్పటి వరకు సందీప్ తిరిగి రాలేదు. పర్మిషన్ ఇవ్వండి, మృణాలినికి ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి సందీప్ అక్కడికొచ్చాడేమో తెలుసుకుంటుంది. తెలుసుకుని చేయగలిగిందేమీ లేదు. అలా అని పట్టించుకోకుండా ఊరుకోమంటారా? నేను వాడి కన్న తల్లిని కాదు కాబట్టి అడిగే హక్కు లేకపోవచ్చు. వాళ్ళు కట్టుకున్న భార్యలు. భర్త ఎక్కడున్నాడో తెలుసుకునే బాధ్యత, ఏం చేస్తున్నాడో నిలదీసే హక్కు వాళ్లకుంది. అన్నయ్య, ఫోన్ చేయనివ్వండి, వాళ్ళ డౌట్ తీరిపోతుంది.
చెయ్యక్క, మృణాలినికి ఫోన్ చెయ్యి. అల్లుడు, అల్లుడు, నువ్వేమైపోయావో అని పొద్దున్నుంచి అందరం టెన్షన్ పడుతున్నావు. ఎవరో ఒకరికి చెప్పుండాల్సింది. ఎక్కడికి వెళ్ళావు సందీ? జస్ట్ తెలుసుకుందామని అంతే. అల్లుడు, రాత్రి నువ్వు తాగి చేసిన గొడవను బట్టి మృణాలి దగ్గరికి వెళ్ళిపోయావని అందరూ ఊహిస్తున్నారు. నేనొక్కదాన్నే అలా జరగదు, చచ్చినా సందీప్ మృణాలి దగ్గరికి వెళ్ళడు అని గట్టిగా చెప్పాను. మీరు చెప్పింది తప్పు. వాళ్ళు ఊహించిందే కరెక్ట్. సందీప్, ఏమనుకుంటున్నావు? అంతా నీ ఇష్టమేనా? తాగిన మత్తలో ఏదో ఉక్రోషంతో రాత్రిలో మాట్లాడావనుకున్నావు. నిజంగానే నీ మనసులో అలాంటి ఆలోచన ఉంది అనుకుంటే రాత్రి గదిలో పడేస్తే తలుపేసేవాళ్ళం. ఈ అమ్మ కూడా నిన్ను మాయ చేసింది అనుకున్నావా? నీ మనసు విరిచేసింది అని నమ్ముతున్నావా? కొద్ది రోజుల్లోనే మారిపోయావా? అమ్మ అన్న పిలుపుకు నన్ను దూరం చేస్తున్నావా? నీ క్యారెక్టర్ ఏంటో అర్థమై చావట్లేదు. ఏ నిమిషాన ఎలా ఆలోచిస్తావో, ఎవరి వైపు ఉంటావో, ఎవరిని నమ్ముతావో నీకైనా క్లారిటీ ఉందా? ఇంత చపలి చిత్తం పనికిరాదు. దయచేసి ఆపండి. సందీప్ గారిని ప్రశ్నించే హక్కు, నిలదీసే అధికారం మనకు లేదు. ఎప్పటికైనా మనం పరాయి వాళ్ళమే. కన్న తల్లితో సమానం కాలేం. క్షమించండి చినరాజావారు. కన్న తల్లి నుండి మిమ్మల్ని దూరం చేసి తప్పు చేశాం. మీ జీవితాన్ని నాశనం చేశాం. మర్చిపోండి. జరిగిందంతా మరచిపోండి. నౌ యు ఆర్ ఎ ఫ్రీ బర్డ్. స్వేచ్ఛగా కావాలి అనుకున్న చోటికి ఎగిరిపోవచ్చు. నో రిస్ట్రిక్షన్స్. మా గురించి ఆలోచించాల్సిన పని లేదు.
దానికి మేము అడ్డురాం. అందరి తరఫున మేము మాటిస్తున్నాం. ఇంతేనా? మీరంతా నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా క్యారెక్టర్ గురించి మీకు క్లారిటీ లేదేమో. నాకు మాత్రం క్లారిటీ ఉంది. తాగిన మత్తులో ఏదో వాగితే నిజం అనుకుంటారా? నాకుంది ఒకే అమ్మ. ఆ అమ్మ ఎవరూ కాదు. నిన్ను అనుమానిస్తే నా జీవితానికి అర్థం లేదు. నీ మీద నమ్మకం పోగొట్టుకుంటే నేను బ్రతకాల్సిన పని లేదు. నన్ను సందీప్, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు నీ మనసులోనికి రానిపోతామా? ప్రాణాలతో ఉండగా నీ కొడుకు నీకు దూరం కాడు. కోపంతో నువ్వు తరిమేసినా నీ కాళ్ళ దగ్గరే పడుంటాను. సందీప్, అల్లుడు, ఇంత ప్రేమ అభిమానం మనసులో దాచుకొని మళ్ళీ హవేలీకి ఎందుకు వెళ్ళావు? ఆ రాక్షస ముఖం ఎందుకు చూడాలనుకున్నావు? నాన్నగారికిచ్చిన మాట కోసం. అవును నాన్నగారు, హవేలీ వారసుడిగా నువ్వే ఆస్తి దక్కించుకోవాలని మీరు మాట తీసుకున్నారు. అది నిలబెట్టుకునే ప్రయత్నంగానే నేను హవేలీకి వెళ్ళాను. అంతేకాని మృణాల్ని మీద ప్రేమతో కాదు. సందీప్, ఆస్తి గురించి ఆ రాక్షసుని అడిగేశావా? ఏమంది? ఏమంటుంది? నాకు ఈ హవేలీకి, ఈ ఆస్తికి కొత్త వారసుడెవరో ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. చూడాలనుందా? నా వారసుడెవరో తెలుసుకోవాలనుందా? చూడు. వాట్? కార్తీక్ ని వారసుని చేసుకుంటుందా? ఇది ఖచ్చితంగా మన మీద కక్షతో చేస్తున్న పనే. ఇప్పుడేం చేద్దామని? ఆస్తి చేజారిపోయినట్లేనా? ఓపెన్ గా డిక్లేర్ చేసింది కదా. అవును, డౌట్ లేదు. అదెలా జరుగుతుంది? లీగల్ గా కార్తిక్ ని వారసుడిని చేసుకుంటుంటే
దానికి మనమేం చేయగలం? అమ్మా, ముల్లుని ముల్లుతోనే తీయాలంటారు. ఆ మృణాల్ని అధర్మ యుద్ధం చేస్తోంది. అలాంటప్పుడు నేను మాత్రం మడికట్టుకొని ఎందుకుంటాను? అడ్డదారిలోనే అటాక్ చేస్తాను, నమ్మించి దెబ్బతీస్తాను, మోసంతోనే ఆస్తికి వారసున్నవుతాను, రంగులు మారుస్తాను, నీతి న్యాయం మంచి మర్యాద మూటకట్టి జమ్మి చెట్టు మీద పెడతాను. దయచేసి ఎవరూ నన్ను అపార్థం చేసుకోవద్దు. మారిపోయాడు అని నిందించొద్దు. ఈ వేషం కొద్ది రోజులే. ఆస్తికి నేను వారసుణ్ణి అయ్యేంత వరకు మాత్రమే. కోఆపరేట్ చేయండి ప్లీజ్. తప్పకుండా. నీ డ్రామాలో మాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పు, ఫ్రీగా యాక్ట్ చేసి పెడతాం. సందీప్, నువ్వు మోసం చేస్తున్న విషయం ఆ మృణాలికి తెలిసిపోతే? నేను తెగించే ఉన్నానమ్మా. భయపడే ప్రసక్తే లేదు. ధైర్యంగా ఉండమ్మా. చిన్నరాజావారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్నగారు. సందీప్, నాకు పర్సనల్ అసిస్టెంట్ కావాలి. నో నో నో, నేను చూడక్కర్లేదు. ఐఎమ్ లివింగ్ ఇట్ టు యూ. నువ్వే సెలెక్ట్ చేసి పంపించు. యు ఆర్ బెటర్ జడ్జ్ దెన్ మీ. నాకంటే నీ జడ్జిమెంటే కరెక్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.
నమస్కారం మనోహర్ గారు. గుర్తుపట్టారా? బావున్నావా తన్య? బాగున్నానంటీ. నీకున్నపాటి మేనర్స్ కూడా మీ డాడీకి లేదు. గెస్ట్ వస్తే విష్ చేయాలి, కూర్చోమని చెప్పాలి అన్న మినిమం కర్టసీ కూడా లేదు. సడన్ గా మిమ్మల్ని ఇక్కడ చూసేసరికి డాడ్ షాక్ లో ఉండిపోయారు. కూర్చోండి ఆంటీ. ఈ కాస్తకి షాక్ అయితే ఎలా? తట్టుకుని నిలబడ్డం నేర్చుకోమను. ముందు ముందు ఇంకా పెద్ద షాకులు తగులుతాయి.